మనందరికీ చిన్నప్పటినుంచి బాగా తెలిసిన కథే కదా, తెలివైన కాకి కథ. ఆ కథ మనకి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తారో ఎప్పుడైనా ఆలోచించాయా? అందులో ఒక సింపుల్ కథే కాదు, జీవితానికి పనికొచ్చే ఒక పెద్ద పాఠముంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇది కేవలం ఒక పక్షి కథ అనుకుంటాం కదా, కాని అసలు విషయమేంటంటే ఇందులో ఒక సైన్స్ లెసన్ కూడా ఉంది. భౌతిక శాస్త్రం, ఫిజిక్స్. అవును, మీరు విన్నది నిజమే. ఆర్కిమిడీస్ సూత్రం అంటారు కదా, ఒక వస్తువు నీళ్లలో పడితే ఆ నీళ్లు పైకి ఎలా వస్తాయి అనేది ఈ కథ చాలా సింపుల్గా చూపిస్తుంది. భలే ఇంట్రెస్టింగ్ కదా. సరే, ఇంక కథలోకి వెళ్ళిపోదామా? మన హీరో ఆ కాకి పరిస్థితేంటో ముందు చూద్దాం. అది మామూలు ఎండాకాలం కాదు, భగభగ మండిపోతోంది. సూర్యుడు నిప్పుల కక్కుతున్నాడు. ఊహించుకోండి, అలాంటి టైంలో గొంతెండిపోతే అబ్బా, ప్రాణం పోయినట్టే ఉంటుంది కదా. సరిగ్గా అలాంటి ఒక కష్టమైన రోజున మన కథ స్టార్టవుతుంది. పాపం ఆ కాకికి దాహంతో గొంతు పెగచకట్టుకుపోతుంది. అడవి మొత్తం తిరిగి చూసింది. చెరువులు, కుంటలు అన్నీ ఎండిపోయున్నాయి. ఎక్కడా చుక్క నీరు కూడా లేదు. ఇక ఎగిరే ఓపిక కూడా లేకుండా పూర్తిగా సొమ్ముసిలిపోయింది. ఇక నా పనైపోయింది, ప్రాణం పోవడం ఖాయమనుకుంటున్న టైంలో అప్పుడే ఒక ఆశ, ఒక చిన్న ఆశ కిరణం కనిపించింది. కాని ఒక్కోసారి అంతే కదా, ఒక సమస్య తీరింది అనుకునేలోపే ఇంకో పెద్ద సమస్య ఎదురొస్తుంది. అలా నీరసంగా చూస్తుండగా ఒక తోటలో ఒక కుండ కనబడింది. అందులో నీళ్లు. అబ్బా! ఆ క్షణంలో దానికి ప్రాణం లేచొచ్చినట్టయింది. ఇక తన దాహం తీరిపోతుందని ఆశగా, సంతోషంగా ఆ కుండవైపు ఎగిరింది. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే అస్సలు ట్విస్ట్. కుండలో నీళ్లున్నాయి నిజమే, కాని చాలా కింద అడుక్కే ఉన్నాయి. పాపం అది తన ముక్కుని ఎంత లోపలికి పెట్టినా నీళ్లు అందట్లేదు. ఎంత దారుణం చూడండి. గెలుపు కళ్ల ముందే ఉండి కూడా దాన్ని అందుకోలేకపోవడమంటే ఇదే. ఒక్కసారి ఆలోచిద్దాం, ఆ కాకి ప్లేస్లో మనముంటే. ప్రాణం పోయేంత దాహం, నీళ్లు కనబడుతున్నాయి, కాని తాగలేం. ఏం చేస్తాం? ఇక నా వల్ల కాదు అని వదిలేస్తామా? లేక ఏదైనా దారి దొరుకుతుందేమో అని ప్రయత్నిస్తామా? ఇక్కడే మన కాకి తన తెలివిని చూపిస్తుంది. చాలామందిలా నిరాశపడి కూర్చోలేదు. ఓ అద్భుతమైన ఐడియాతో ఆ సమస్యను ఎలా ఎదుర్కొందో చూద్దాం రండి. అది నిరాశపడకుండా చుట్టూ చూసింది. అప్పుడే దానికి కొన్ని చిన్న చిన్న గులకరాళ్లు కనిపించాయి. అంతే, బల్బు వెలిగినట్టు ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఒక్కో రాయిని తన ముక్కుతో పట్టుకొచ్చి జాగ్రత్తగా ఆ కుండలో వేయడం స్టార్ట్ చేసింది. 1, 2 అలా ఓపికగా వేస్తూనే ఉంది. ఇప్పుడు చూడండి అసలు మ్యాజిక్! మనమిందాక చెప్పుకున్నాం గదా, ఫిజిక్స్ అని. అదే ఇక్కడ జరిగింది. రాళ్ళు లోపలికి వెళుతున్న కొద్దీ నీళ్లు నెమ్మదిగా పైకి రావడం మొదలుపెట్టాయి. ఆ కాకి కష్టం ఫలించడం స్టార్ట్ అయింది. అది ఆపలేదు. ఓపికగా రాళ్లు వేస్తూనే ఉంది. చివరికి నీళ్లు దాని ముక్కుకు అందేంత పైకి వచ్చేశాయి. ఇంకేముంది, కడుపు నిండా నీళ్లు తాగి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. దాని తెలివి, దాని పట్టుదల రెండూ గెలిచాయి. సరే, కథ బావుంది. కాకి తెలివిగా దాహం తీర్చుకుంది. మరి ఈ కథ వల్ల మనకేంటి ప్రయోజనం? ఇది కేవలం ఒక పక్షి కథ మాత్రమే కాదు, మనందరి లైఫ్కి కనెక్ట్ అయ్యే ఒక పెద్ద నీతి ఇందులో ఉంది. ఈ కథ చెప్పే అతి ముఖ్యమైన సందేశం ఒక్కటే: కష్టాలొచ్చినప్పుడు ధైర్యం కోల్పోవద్దు. కూల్గా, ఉపాయంతో ఆలోచిస్తే చాలు. ఎలాంటి పెద్ద సమస్యనైనా సరే దాన్ని మనం పరిష్కరించగలం. అంతే. ఈ కథ మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది. మన జీవితంలో కూడా ఇలాంటి కుండలు అంటే పెద్ద పెద్ద సమస్యలు వస్తుంటాయి కదా. మరి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మనం వెయ్యాల్సిన చిన్న చిన్న రాళ్ళు ఏంటి? ఆ చిన్న చిన్న ప్రయత్నాలు, ఆ తెలివైన ఉపాయాలు ఏంటో మనం కనిపెట్టగలిగితే అసాధ్యమనిపించేది కూడా సులభంగా సాధించొచ్చు. ఏమంటారు?